ఎప్పుడైతే 1,22,000 తీసుకున్నానో ఇక మా అమ్మోళ్ళు ప్రెజర్ డామ్ డూమ్ డిష్. అప్పుడు దాకా నెల అయ్యేసరికి అమ్మ ఇదిగో ఒక 40,000 ఉన్నాయి తీసుకెళ్ళి బంగారం కొను, అమ్మ ఇదిగో ఒక 50,000 ఉన్నాయి తీసుకెళ్ళి ఏదన్నా ఎవరికైనా వడ్డీకు అనేవాడిని. నెల అయ్యేసరికి మా అమ్మ ఏంటి వాళ్ళకి ఎక్కడ తిండి ఇవన్నీ సరిలే కానీ రెంట కట్టాలి ఆఫీస్ రెంట, ఒక 40,000 ఎవరిని అడగపోయావా తర్వాత చూసుకునేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. తర్వాత ఒక రోజు నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆఫీస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాకంటూ ఏం లేవు, ఆఫీస్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి నాకు తెలియక మా ఇంట్లో తెలియకుండానే కొన్న బంగారాన్ని తీసుకెళ్ళి తాగడబెట్టేవాడిని. తాగడబెట్టిన తర్వాత ఒకరోజు బంగారం చూసుకుంటే అమ్మో మన దగ్గర బంగారం లేదంటే ఎవరు దొంగలు వచ్చారంటే ఎవరో కదమ్మా నేనే ఆ దొంగనే, మీకు తెలియకుండా పెట్టేసి మీరు అడగట్లేదని కంగారు పడకుండా కొన్ని రోజుల్లో విడిపిస్తాను. ఇక టోటల్గా మా ఇంట్లో ప్రెజరాలు మిగిలిందండి. నాకు వచ్చిందంటే నాకేదో ఒక జబ్బు వచ్చేసింది, ఏదో ఇడు ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఏంటో కూడా తెలియదు, పిచ్చిగా బిజినెస్ చేస్తున్నాడని చెప్పి పిచ్చిగా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ 1 year తిరిగేసరికి 1,22,000 మా ఇంట్లో నేను చెప్పలేదు ఎంత వస్తుంది ఏంటని ఏమీ చెప్పలేదు. ఒకరోజు నేను కారు కొందామని డిసైడ్ అయ్యా. సో కారు కొందామని డిసైడ్ అయిన తర్వాత నేను ఆఫీస్కి ఒకరోజు కార్కి వెళ్ళాము. ఆ రోజు నేను వచ్చే టైంకి మన విజయరాజ్ గారు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా అమ్మ నాన్న బస్సు దిగాము, కారు షోరూమ్ తీసుకెళ్తున్నా. మా అమ్మ మా నాన్న అమ్మ ఏంటి ఇక్కడ తీసుకొచ్చావంటే ఏం లేదు నన్ను కొంచెం పని ఉంది రా అన్న. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావంటే నువ్వు నిజం చెప్పు మా ఇద్దరిని ఇక్కడ పనికి పెట్టేస్తున్నావు కదా నేను చెప్పు. లేదు నాన్న అలాంటిది ఏం లేదు నువ్వు రానంటే లేదని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఈలోపు విజయరాజ్ గారు చంద్ర గారు వీళ్ళందరినీ చూశారు. ఏంటి వీళ్ళందరూ అన్నారు. ఏం లేదన్న వెస్టేజ్ కంపెనీ నాకు ఒక కారు ఇచ్చింది, చిన్న కారు అన్న. ఏంట్రా ఎంతరా అన్నాడు. ఏం లేదన్న 14 లక్షలు పెట్టి స్కోడా ర్యాపిడ్ ఒక లగ్జరీ కార్ కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందన్న, అది తీసుకుంటే ఇక్కడికి వచ్చామని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు వరకు కూడా మా పేరెంట్స్కి నాకు కారులో ఏసీ ఉంటుందని తెలియదు, నాకు డ్రైవింగ్ కూడా రాదు. దానికి ఒక డ్రైవర్ని తెచ్చుకున్నాం మళ్ళీ మా ఆఫీస్లోనే. డ్రైవర్ వచ్చిన తర్వాత ఎక్కేమో కార్లో కూర్చున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో నేను 1.5 lakh ఇన్కమ్ 1,22,000 తీసుకున్నా. ఇంకా నా జర్నీ చాలా స్పీడ్గా స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్గా అంటే ఎగ్జాక్ట్లీ 2 years తిరిగేసరికి 2,42,000కి పర్ మంత్ ఇన్కమ్ జోన్లోకి రావడం జరిగింది. 2,42,000. సో 2020 మార్చ్ 2,42,000. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,18,000 పర్ మంత్ ఇన్కమ్. థ్యాంక్ యూ. సో ఈరోజు మా డాడీ మా నాన్న మా అమ్మ అంటున్నారు ఎందుకు నువ్వు ఆఫీసులు ఖాళీగా అక్కడ పెట్టావు, అమ్మాయి వచ్చుగా ఎందుకు అడ్డు పెడుతున్నావు, ఇంకేం పిచ్చి పట్టిందా అమ్మాయి. ఒకరోజు నేను ఆఫీస్ పెడుతుంటే ఎందుకురా మనం వల్ల ఏదైనా ఎందుకురా బంగారం తాకట్టు పెట్టి నువ్వు ఆఫీస్ పెడుతున్నాను అంటుంటే వ్యక్తులు ఎప్పుడైతే నేను దాంట్లో నెలకు 60,000 రూపాయలు సంపాదించానో ఇది సేఫ్ అనుకున్నారు. ఎప్పుడైతే నేను దాన్ని వదిలేసి మళ్ళీ వెస్టేలోకి వచ్చానో అప్పుడు వాళ్ళకి ఇంకా మళ్ళీ కంగారు. మళ్ళీ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో దీన్ని సేఫ్ అనుకుంటున్నారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా. సో దాన్ని ఎందుకు ఖాళీకి పెడుతున్నావు, అద్దెలు ఎందుకు కడుతున్నావు నమ్మే అన్న స్థితిలోకి మారడం జరిగింది. మిత్రులారా ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే వెస్టేలోకి వచ్చి నా 8 years సర్వీస్లో 25 lakhs ఇన్వెస్ట్మెంట్తో ఏ రోజు కూడా నేను ఆల్టో కార్ కొనుక్కోలేకపోయాను సార్. ఈరోజు నాకున్న కారు మా ఊర్లో 10 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ఉన్నాడు, 30 ఎకరాలు ఉన్నాడు, 40 ఎకరాలు ఉన్నాడు. బట్ నాకున్న కారు ఎవరికి లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. సో ఒకరోజు మా నాన్న 50,000-60,000 రూపాయలు వస్తున్నాయి, ఎందుకురా నువ్వు ఆ ఇన్స్టిట్యూట్లు క్లోజ్ చేస్తున్నావు పిచ్చి పట్టిందన్న వ్యక్తి ఈరోజు నా కారుకే నెలకి 56,000 రూపాయలు డీజిల్ ఖర్చు పెడుతున్నాను. ఆ స్టేజ్ తీసుకెళ్ళింది కంపెనీ నన్ను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. సో వెస్టేజ్ వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్, అర్థం చేసుకోండి. వెస్టేజ్ వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్. సో మీ అందరం ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 2 crores 10 lakhs పీపుల్స్ 2,10,00,000 మంది పనిచేస్తున్నారు. ఈ 2,10,00,000 మందిలో మనకన్నా చాలా తెలివైన వాళ్ళు, డబ్బున్నోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, గొప్పలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ బతకడం రాక వెస్టేజ్ చేయట్లా. సో బయట ఆటికన్నా బెటర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే వెస్టేజ్ చేస్తున్నారు. సో ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా బతకడం రాక కాదు, వాళ్ళు చాలా చూసి దానికన్నా బెటర్ లైఫ్ వెస్టేలో ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకునే మేము ఈరోజు ఈ వెస్టేలో జాయిన్ అవ్వడం జరిగింది, మా జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా మీలాగే వన్స్ అప్ అంటే ఆ రోజు ఆ చివర బూట్ క్యాంప్ కోసం వేదికలో కూర్చున్న వ్యక్తిని, కొంతమంది లీడర్లు వస్తే వాళ్ళ కోసం ఫోటోల కోసం వెయిట్ చేసిన వ్యక్తిని. బట్ ఈ స్ట్రాంగ్ డెసిషన్ ఈరోజు నన్ను ఈ విధంగా నిలబెట్టిందని చెప్తున్నాను. సో ఈరోజు నన్ను యూత్ ఐకాన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ యొక్క ఏదైతే ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణ లీడర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి నాకు యూత్ ఐకాన్ ఇప్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి, సో మీ యొక్క సపోర్ట్ని ఎట్టి పరిస్థితులు నేను మిస్యూజ్ చేసుకోకుండా మీ అందరూ కూడా చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. సో వెన్ యూ జాయినింగ్ ఇన్ వెస్టేజ్, దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు హౌ నో అండ్ టు ఫాలో.
సో మీరు వెస్టేలో వర్క్ చేయాలి అంటే సార్ నేను సీరియస్గా చెప్తున్నాను. సో నా మాటలు కొంచెం రూట్గా ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముందే నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను, రైట్? సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు నో అండ్ ఫాలో ద స్టెప్స్. మీరు ఖచ్చితంగా వెస్టేలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పేటువంటి కొన్ని రూల్స్ని ఫాలో చేయాల్సింది. ఎవరైతే నేను చెప్పేటువంటి రూల్స్ని ఫాలో చేయరో ఖచ్చితంగా చెప్తున్నా 100% సక్సెస్ అవ్వరు. 100కి 200% వాళ్ళు సక్సెస్ అయ్యే దాఖలాలు లేనే లేవు. నేను ఏదైతే స్టెప్ చెప్తున్నానో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతేనే మీరు దీంట్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుద్ది. ఆల్మోస్ట్ నేను చెప్పినటువంటి కొన్ని ఆటల్లో ఇందరు మై గ్రేట్ మెంటర్ మిస్టర్ రంజిత్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. సో ఆయన పాయింట్లు కూడా కొన్ని ఉంటాయి. సో ఆయన చెప్పిన తర్వాత నా ఈ పెద్ద న్యూక్లియర్ బాంబు పేలిన తర్వాత ఏదో చిన్న చిన్న టపాసులాగా ఉంటే నా ట్రైనింగ్. సో అందుకే సార్ నాది ముందు ఉందంటే రంజిత్ సార్ ముందు తీసుకున్నారు ట్రైనింగ్. సో అయినా పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా మీరు ఈ వెస్టేలో సక్సెస్ అవ్వాలంటే నేను ఎదగగలన్న కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ వెస్టేలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సార్ విక్టోరీ సెల్వి నిసాని వెస్టేలో రాకముందు బుట్ట మీద ఉప్పు చేపలు పెట్టుకుని ఊరూరు తిరిగి వచ్చిన అమ్మాయి ఈరోజు వెస్టేలో జాయిన్ అయిన 8 yearsకి పర్ మంత్ 18,13,000 పర్ మంత్ ఇన్కమ్. ఆవిడే చేసినప్పుడు మనం చేయలేమా సార్? ఆవిడే చేయలేమా? మనం చేయలేమా? ఒక కళ్ళు లేని వ్యక్తి నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడు సార్. ఒక చేతులు లేని వ్యక్తి నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు సార్. ఒక బార్బర్ నెలకు 1,70,000, మరొక బార్బర్ నెలకు 1,80,000. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కార్పెంటర్లు, వెల్డర్లు, టాపీ మేస్త్రులు, చిన్న వాళ్ళు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి లక్షలాది రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మేము కూడా మీలాగే స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఇది మా వల్ల అవుద్దా అనుకుని వర్క్ స్టార్ట్ చేసాము. ఈరోజు మేము సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ వెస్టేలో సక్సెస్ అవడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. 100% సక్సెస్ సాధిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చాలామంది మీ డౌన్ లైన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ వెస్టేలో కాదండి, జనాల మీద పని ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ లాగిస్తారు. ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు దాని గురించి ఎక్కువగా నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు. దానికి చిన్న